గారు నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. శేషు గారు ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టు, అలాగే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు అంటున్నారు ఆ పౌరసత్వం మీద చేయాలి కానీ వాళ్ళను మన ఉగ్రవాదులుగా లేదంటే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసే వాళ్ళుగా చూడొద్దని రామ్మోహన్ గారు అంటున్నారు. కానీ వెంకటరెడ్డి గారు ఏమో అవును ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఇక్కడే పౌరసత్వం తీసుకోవాలి కదా, మరి తీసుకోకుండా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి అట్లా పోయి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, అలాంటి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవద్దు అంటూ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? అందరికీ నమస్కారం. పెహల్గాం దాడి ఉదంతం తరువాత భారత ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఒకటి ఏంటి అని అంటే, ఇల్లీగల్ గా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోవాలి, ఒక సమయం కూడా ఇచ్చారు, వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేటటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పెహల్గాం ఉదంతం దేశ ప్రజలందరినీ తీవ్రంగా కలచివేసిన బాధించినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకుంది. అటు సింధు జలాల ఒప్పందం నుంచి వెనుకకు రావడంతో పాటు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత ఒక 3 వ్యూహాలను భారత ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఒకటి ఏంటి అంటే, ఇప్పటికే ప్రారంభమైనటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా అటు పిఓకేలో ఉన్నటువంటి అటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ఉగ్రవాదులను నిర్వీర్యం చేయటం ఒక వ్యూహం. రెండోది, పాకిస్తాన్ నుండి ఎదురవుతున్నటువంటి ప్రతిఘటన లేకపోతే పాకిస్తాన్ నుండి వస్తున్నటువంటి ప్రతీకార చర్యని బలంగా తిప్పికొట్టడం రెండో వ్యూహం. మూడో వ్యూహం ఏంటంటే, అంతర్గత భద్రతలో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా కఠినంగా అణిచివేయాలనేటటువంటి ఉద్దేశం. ఈ 3 వ్యూహాలను భారత ప్రభుత్వం ఎంచుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం చర్చలో అంశంగా చేపట్టినటువంటి అంశం 3వ వ్యూహం కిందికి వస్తుంది. స్లీపర్ సెల్స్ గా పనిచేస్తూ దేశంలోనే ఉంటూ అంతర్గత భద్రతను సవాల్ చేస్తున్నటువంటి వాళ్ళని ఏరివేయటము, లేకపోతే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవటము, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని తీసుకోవటం అనేది భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా చూడాలి. అయితే ఈ చర్యలకు కొనసాగింపుగా ఏంటి అని అంటే, దేశంలో చాలా మంది చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు ఆపరేషన్ సింధూర్ పైన కానీ, పెహల్గాం ఉదంతం పైన కానీ, పాకిస్తాన్ చర్యలపై కానీ రకరకాలుగా స్పందిస్తున్నటువంటి రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడే మన టీవీలో కూడా చూసాం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో సంఘీభావంగా అఖిలపక్ష ర్యాలీ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా మనం చూసాం. అయితే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దేశంలో ఒక విధమైనటువంటి ఆలోచనని, చర్చను, విశ్లేషణను రేకెత్తిస్తున్నాయి. నిషికాంత్ దూబే చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏంటి అనంటే, 5 లక్షల మంది పాకిస్తానీ యువతులు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం యువకులను పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. దానికి కొనసాగింపుగా ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్త్రీలను పురుషులను పెళ్లి చేసుకున్నారనేది మనకి చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి అంశమే. దానికి ఉదాహరణగా రామ్మోహన్ అన్న కూడా టచ్ చేశారు. ఒక టెన్నిస్ స్టారు, ఇండియన్ టెన్నిస్ స్టారు ఒక పాకిస్తానీ క్రికెట్ స్టార్ ని పెళ్లి చేసుకుంది. అంటే ఇది 2 వైపులా కూడా వర్తించేటటువంటి మనకి ప్రధానమైనటువంటి ఉదాహరణగా చూడాల్సినటువంటి అంశం. అయితే వీళ్ళు ఇల్లీగల్ గా ఉన్నారా, ఒకళ్ళ ప్రభుత్వ అనుమతితోటి పెళ్లిళ్ళు చేసుకొని ఉంటున్నారా అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. దాన్ని తేల్చాల్సిన బాధ్యత నిషికాంత్ దూబే కాదు. నిషికాంత్ దూబే పార్టీ ఈ దేశాన్ని 11 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి పార్టీ, దానికి బాధ్యత వహించాలా. అంతకుముందు పార్టీలు కూడా బాధ్యత వహించాలా. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరింత ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అట్లా పెళ్లిళ్ళు చేసుకొని ఇల్లీగల్ గా ఇక్కడ ఉండి వాళ్ళు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తుంటే దాన్ని ప్రభుత్వం వైఫల్యంగా భావించాలా, లేకపోతే ప్రభుత్వం సరైనటువంటి సిటిజన్షిప్ పాలసీ లేకుండా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం భావించాలా. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఇదే ప్రభుత్వము గత 4 సంవత్సరాల క్రితం తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చినప్పుడు ఏ రాష్ట్రాల్లో ఇట్లా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు, ఏ రాష్ట్రాలలో పాకిస్తాన్ కి సంబంధించిన, బంగ్లాదేశ్ కి సంబంధించిన, శ్రీలంకకు సంబంధించిన, బర్మాకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ఎంట్రీస్, లేకపోతే వివిధ రూపాల్లో వాళ్ళు ఇల్లీగల్ ఎంట్రీ ఏ రూపంలో వచ్చినా, మ్యారటోరియల్ స్టేటస్ లో వచ్చినా, లేకపోతే ఇల్లీగల్ గా బార్డర్స్ దాటి వచ్చినా, బట్ ఇక్కడ ఇల్లీగల్ స్టేబుల్ గా ఉన్నటువంటి వాళ్ళు, సిటిజన్షిప్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళ పట్ల
ప్రభుత్వం ఇంతకాలం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇది ఈ సమయంలో మాట్లాడాల్సినటువంటి అంశం కాదు. ఎందుకనంటే దేశమంతా కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఎంత గట్టిగా మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సమాధానం చెప్పగలుగుతున్నామా అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఇట్లాంటి అంశాలను రేకెత్తించడం వల్ల కొన్ని అపోహలు దేశంలో సృష్టించిన వాళ్ళు అవుతాం కాబట్టి, బట్ దీని తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ అంశం తర్వాత ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఇట్లాంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదే సందర్భంలో ఉద్రిక్తతలు నెలకొని ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి అంశాలను చర్చకు పెట్టడం వల్ల, తెరదీయటం వల్ల అది కొంత సైడ్ ట్రాక్ డైవర్షన్ కి వచ్చేటటువంటి పొలిసైజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్క భారతదేశమే కాదండి, ఈ వలసలతోటి ప్రభావితం అవుతుంది ఒక్క భారతదేశమే కాదు, వలసలతోటి ఇబ్బంది పడుతుంది ఒక్క భారతదేశమే కాదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సమస్యను ఎత్తుకున్నాడండి? వలసలే కదా. బలవంతంగా విమానాలు ఎక్కించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ దేశాల్లో దింపుతున్నారు. భారతదేశానికి కూడా 3-4 విమానాల్లో 280 మందిని తీసుకొచ్చి ఇక్కడ దింపిపోయారు. ఇప్పుడు బతిలాడుకుంటుంది ఆ దేశం ఏంటంటే, మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోతే మీకు డాలర్ల బహుమానం ఇస్తాము, మనీ రివార్డ్స్ ఇస్తామని బతిలాడుకుంటుంది. తర్వాత ఇది అమెరికాకు ఉన్న సమస్య అయితే యూకే కూడా ఒక సమస్య ఉంది. యూకేలో అంతర్గత భద్రత పైన ఈ ఇల్లీగల్ ఎంట్రీస్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆ ప్రభుత్వం కూడా అక్కడ కఠిన చర్యలు చేపడుతుంది. అక్కడ గొడవలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. దేశంలోనే 2 పెద్ద దేశాలు ఈ వలసల ప్రభావాన్ని ఎదుర్కొంటుంటే భారతదేశం లాంటి ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఈ వలసల సమస్యలను ఎదుర్కోవటంలో వింతేముందనేటటువంటి ప్రశ్న వస్తుంది. మరీ ముఖ్యంగా భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు అన్ని కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? బంగ్లాదేశ్ లో మీరు చూడండి, బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వచ్చేటటువంటి రోహింగ్యాలు పరిస్థితి ఏంటంటే, కాందిశీకుల పరిస్థితి ఏంటంటే అక్కడ కరువు, అక్కడ వరదలు, వాటిని తట్టుకోలేక భారతదేశంలో ఒక సేఫ్ షెల్టర్ కోసం లోపలికి వస్తున్నటువంటి సందర్భం. మీకు ఎల్టీటీ సమస్య ఉన్నప్పుడు జాఫ్నా నుండి వేలాది మంది శ్రీలంక తమిళ్లు భారతదేశంలోకి వచ్చారు. ఇవాళ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి టెన్షన్స్ తోటి మన ఇండియాలోకి వస్తున్నారు. ఇవాళ పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళే, అయ్యా బాబు మమ్మల్ని భారతదేశంలో కలిపేయండి, మేము పాకిస్తాన్తో ఉండటానికి ఇష్టపడట్లేదు అని అంటున్నారంటే ఆ దేశాల్లో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ భారతదేశం కూడా తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఎంట్రీస్ సమస్యను ఎదుర్కొంటుంది. ఆ సమస్య ఏంటంటే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ ఇల్లీగల్ మ్యారేజెస్ ద్వారా, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడ యువతలను ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఇక్కడ యువతలను అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవటం. బట్ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రశ్న వస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ. బట్ ఇంత ఇల్లీగల్ ఎంట్రీస్ జరుగుతున్నప్పుడు వాట్ మెజర్స్ హాస్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్ టు కంట్రోల్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ ఎంట్రీస్? అయితే శేష్ గారు మీరు అన్నట్టుగా ఇల్లీగల్ ఎంట్రీస్ సంబంధించి వస్తుంటే, వాళ్ళందరూ వస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మీరు ప్రశ్నిస్తున్నారు కదా. మనం చూసాం గుజరాత్లో ఒక సిటీ వాళ్ళు వేల సంఖ్యలో ఇళ్లను నిర్మించుకొని ఉన్నారు, వాటిని డిమాలిషేషన్ చేయడం చూసాం. బంగ్లాదేశ్లో అది, అలాగే పశ్చిమ బెంగాల్లో చూసాం. పలు చోట్ల కూడా ఈ రకమైన ఇల్లీగల్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. మరి వాళ్ళు వచ్చి ఇల్లులు కట్టుకొని అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, వాళ్ళకి కావాల్సినటువంటి పత్రాలు తెప్పించుకునేంత వరకు కూడా మన ప్రభుత్వాలు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, నిఘా వర్గం ఏం చేస్తుందంటారు? దీనికి ఎందుకు అడ్డుకట్ట వేయలేదంటారు? ఒక్కటి ఇప్పుడు మీరు గత 2 దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఈ సమస్య భారతదేశంలో ఉంది కదా. సంఘటన జరిగినప్పుడే ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం. సంఘటన జరిగినప్పుడే ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది. బట్ సంఘటన జరగక ముందు ప్రభుత్వాలు చేసినటువంటి చర్యలు ఏంటనేటటువంటి ప్రశ్న రావాలి కదా. ఇవాళ ఓవర్ నైట్ లో వచ్చిన సమస్య కాదు, ఒక్క రోజులో వచ్చినటువంటి సమస్య కాదు. ఇది దశాబ్దాలుగా భారతదేశంలోకి ఇల్లీగల్ ఎంట్రీస్ వస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం, పట్టించుకోకపోవటం, వాళ్ళు ఒక్కడ వచ్చి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో బట్ ఖచ్చితంగా వీటన్నిటినీ నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదో ఒక పెహల్గాం సంఘటన జరిగినప్పుడు మనం ఒక రోజు 4 రోజులు మాట్లాడుకొని ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళా కామ్గా ఊరుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది ఒక పాలసీ మ్యాటర్ గా రావాలి. ఇది ఒక ప్రభుత్వాలు ఒక సీరియస్ పాలసీ మ్యాటర్ గా తీసుకుంటేనే ఈ సమస్యకు దీర్ఘకాలంలోనైనా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప
ఏదో 1-2 పహల్గామ్ సంఘటనలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఎంట్రీస్, పౌరసత్వం లేనటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోవాలని ఒక హుకుం జారీ చేసి తర్వాత మళ్ళా మర్చిపోయి తర్వాత ప్రభుత్వాలు ఇట్లాంటి వాటిపైన చర్యలు చేపట్టకుండా ఉంటే బట్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. ఇది సమస్య ఇప్పుడుదే కాదు, గత 3 దశాబ్దాలుగా ఈ సమస్యని భారతదేశం ఎదుర్కొంటుంది. బట్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలి అంటే, చెప్పాలి అని అంటే ఖచ్చితంగా ఒక పాలసీ మ్యాటర్ గా ప్రభుత్వం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం. సిఐఏ వచ్చినప్పుడు దేశంలో చాలా మంది సెక్యులరిస్టులు, నేను కూడా అన్నాను, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇక్కడ నేటివ్ గా ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే ఇక్కడ పౌరసత్వం వచ్చేటటువంటి వాళ్ళని, అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఎల్లగొట్టాలి, బలవంతంగా ఎల్లగొట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అని నేను కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తినే. బట్ అది కాదు కదా, ఒక ప్రభుత్వం ఒక పాలసీని ఫ్రేమ్ వర్క్ చేయాలా, ఆ పాలసీ ప్రకారం ఎవరికి సిటిజన్షిప్ అర్హత ఉంటుంది, ఎవరు ఇక్కడ ఉండటానికి అర్హులు అవుతారు అనేది. ఇప్పుడు దేశ భద్రత విషయంలో ఎవరు రాజీ పడద్దు. ఎందుకు అనంటే రాజీ పడిన తర్వాత ఒక ఏమంటాం అశాంతి కుప్ప పైన కూర్చొని బతకాలని ఎవడు కోరుకోడు కదా. బట్ అట్లా అయితే శేషు గారు మీరు అన్నారు కదా ఏది ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి అని చెప్పి, దీనికి ఇప్పుడే ఈ సమస్య వచ్చినప్పుడే కాదు, దీన్ని కొనసాగింపుగా కూడా చేయాలన్నారు. మరి మొన్న ఏదైతే పాకిస్తానీస్ ఎవరైతే వీసాల మీద ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా కూడా మన హైదరాబాద్లోనే 100కు పైగా పాకిస్తానీలు ఉన్నారు, వాళ్ళని ఇంకా పంపడానికి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు కూడా ఇచ్చారని ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు. మరి ఇట్లా ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వీసా గడువు అయిపోయిన వారిని ఇట్లానే వాళ్ళని ఏం చేయలేక అదే ప్లేస్లో ఉంచే విధంగా చేస్తుంటే, మరి మిగిలిన ఎక్కువ సంఖ్యలో ఉండి ఆల్రెడీ అక్కడ ఓటు తెచ్చుకొని ఆధార్ కార్డు తెచ్చుకున్న వాళ్ళను వారి యొక్క ఓటు బ్యాంకు స్వార్థం కోసం, వారి యొక్క రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి, వాళ్ళే పెంచి పోషిస్తున్నారంలో మనం భావించవచ్చు కదా. ఖచ్చితంగా భారతదేశంలో మతపరమైన కులపరమైనటువంటి ఇంటర్వెన్షన్ ఉన్న రాజకీయాలు చేస్తున్నంత కాలం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మనం ఇవాళ ఓటింగ్ అంతా కూడా పార్టీలన్నీ కూడా మతపరంగా, కులపరంగా, వర్గాల పరంగా, ప్రాంతీయ పరంగా ఇవన్నిటిని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్గం ఓట్లను సంపాదించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, గతంలో కానీ, ఇప్పుడు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంలో ఫెయిల్ అయినాయి మనకు స్పష్టంగా కనపడుతుంది కదా, మన కళ్ళ ముందే కనపడుతుంది కదా. కాబట్టి దాన్ని మళ్ళా మనం ఇప్పుడు చర్చలో కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత, భారతీయ జనతా పార్టీ దీనికి బాధ్యత, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎంసీ లాంటి పార్టీలు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బాధ్యత. బట్ ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఈ రకమైనటువంటి ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ గేమింగ్ ఎలక్షన్స్ చేస్తున్నంత కాలం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. బట్ కాకపోతే ప్రభుత్వాలకు ఒక చిత్తశుద్ధి ఉండాలండి, కనీసం స్థాయిలోనైనా మానిటరింగ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 5 లక్షల మంది పాకిస్తానీ యువతులు భారతదేశంలో ఉన్నటువంటి యువకులను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటే వాళ్ళందరూ స్లీపర్ సెల్స్ గా ఉండరు, వాళ్ళందరూ ఇక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగించేటట్టుగా ఉండరు. వాళ్ళ దేశంలో అవకాశాలు లేక, బతికేటటువంటి ఛాన్స్ లేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే బాగుంటుందని. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. బట్ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మనం ఒక ఎమోషనల్ క్రియేట్ చేసినాం. ఎట్లా అవుతుంది? సంబంధ బాంధవ్యాలు తెంచుకోలేం కదా. బట్ పాకిస్తాన్, ఇండియా కూడా ఇప్పుడు ఇవాళ టెన్షన్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ 47కు ముందు మనం అందరం ఒకటే కదా. బట్ దాయాదులమే కదా, అన్నదమ్ముల పిల్లలు లాంటి వాళ్ళమే కదా, ఒక బ్లడ్ రిలేషన్ ఉంటుంది కదా, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది కదా. ఇక్కడి నుంచి అక్కడికి పోయినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి బంధుత్వాలు కొనసాగుతాయి కదా, ఆ పెళ్లిళ్ళు జరుగుతాయి కదా, ఆ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తారు కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్ గా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారో అట్లాంటి వాటిపైన ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ రాజకీయాలు ఏంటి అని అంటే ఆ వర్గాన్ని ముట్టుకుంటే, లేకపోతే వాళ్ళని ఏమన్నా అంటే ఓట్లు పోతాయేమో, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు అనేటటువంటి ఒకటి వస్తుందని ఇవాళ భారతదేశంలో ఒక ప్రశ్న వేసుకుందామండి మనం. మా వెంకటరెడ్డి అన్న కూడా ఉన్నాడు కాబట్టి ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఇప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ అనే ఒక ముద్ర పడింది కదా. పడినప్పటికీ కూడా వాళ్ళు ఈ దేశాన్ని 11 ఏళ్ళుగా నిరంతరాయంగా పరిపాలిస్తున్నారు కదా. బట్ వీటిని బంద్ చేయాలి. పార్టీలు ఈ దేశంలో ఈ యాటిట్యూడ్ ని బంద్ చేసి వర్గ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు బంద్ చేస్తేనే భారతదేశానికి ఒక షేపింగ్ వస్తుంది, ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. శేషు గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకటే పాయింట్, ఇదేదో టెంపరీ సొల్యూషన్స్ వచ్చే సమస్యలు కాదండి. చాలా
చాలా చాలా డెడికేటెడ్ గా చర్యలు చేపట్టి ఈ సమస్యకు ఒక దీర్ఘకాలమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది. వాళ్ళు సమన్వయంతో పనిచేస్తేనే ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఓకే రైట్. రామ్మోహన్ గారు, శేషు గారు అంటున్నట్టు ఏదైతే